హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లో 6D ఎక్సర్సైజ్లో సెకండ్ రోమ్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో 6th ప్రాబ్లం మీరు ఒకసారి చూసినట్లయితే ఏమి ఇచ్చారంటే ఇక్కడ ప్రూవ్ దట్ ఫర్ 3 less than or equals to r less than or equals to n అనే ఒక కండిషన్ ఇచ్చి ఇక్కడ LHS ఈక్వల్స్ టు RHS అని చెప్పి ప్రూవ్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం LHS తీసుకుందాము. సొల్యూషన్ LHS is equals to n minus 3 CR plus 3 into n minus 3 CR minus 1 plus 3 into n minus 3 CR minus 2 plus n minus 3 CR minus 3. ఇది వాడు ఇచ్చిన LHS. సో ఈ LHS యూజ్ చేసుకొని మనం ఫైనల్గా RHS అంటే NCR అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. n minus 3 CR ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. ప్లస్ ఇక్కడ 3 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని 1 + 2 టైమ్స్ గా రాస్తున్నాను. అంటే 1 into n minus 3 CR minus 1. సో n minus 3 CR minus 1 1 టైం రాస్తున్నా. ప్లస్ మళ్ళీ 2 into n minus 3 CR minus 1 గా రాసుకుంటున్నాం. ఇక్కడ కూడా 3 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని 2 టైమ్స్ ప్లస్ 1 టైం గా రాసుకుంటున్నా అండి. సో 2 into n minus 3 CR minus 2 ప్లస్ మళ్ళీ 1 టైం అంటే n minus 3 CR minus 2 ప్లస్ రిమైనింగ్ ఏముంది ఇంకా n minus 3 CR minus 3 అనేది ఉంది. రైట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే LCR ప్లస్ NCR మైనస్ 1 నథింగ్ బట్ n ప్లస్ 1 CR. ఈ ఫార్ములా మనం ఇప్పుడు యూజ్ చేస్తాము. ఇక్కడ n ప్లస్ ఏముంది n మైనస్ 3 ఉంది. సో ఫార్ములాలో మనకి n ప్లస్ 1 ఉంటుంది కాబట్టి ఈ n మైనస్ 3కి ప్లస్ 1 చేస్తే ఏమవుతుందండి n మైనస్ 2. n మైనస్ 2 C. ఈ రెండింటిలో పెద్ద వాల్యూ ఏంటి R కాబట్టి R. ఇది ఫార్ములా అప్లై చేశాను. అది ఇక్కడ చూడండి 2 into n మైనస్ 3 CR మైనస్ 1 2 into n minus CR minus 2 ఉంది. ఈ రెండిట్లో కామన్ ఏంటి 2 ని కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది n minus 3 CR minus 1 ప్లస్ ఇక్కడ n minus 3 CR minus 2 ఉంటుంది. ప్లస్ ఇంకా రిమైనింగ్ ఈ రెండు యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. n minus 3 CR minus 2 ప్లస్ n minus 3 CR minus 3. రైట్. నెక్స్ట్ ఈ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ రాసేసుకొని n minus 2 CR గా రాసుకుంటున్నాం. ప్లస్ 2 into ఇక్కడ మళ్ళీ మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. మళ్ళీ సేమ్ ఫార్ములా అండి NCR ప్లస్ NCR మైనస్ 1 నథింగ్ బట్ n ప్లస్ 1 CR. కానీ ఇక్కడ n ప్లస్ లో ఏముంది n మైనస్ 3. సో n మైనస్ 3కి ప్లస్ 1 చేస్తే ఏమవుతుందండి n ప్లస్ n మైనస్ 2 C. రెండిట్లో పెద్దదేంటి R మైనస్ 1. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా మనం సేమ్ ఫార్ములా అప్లై చేస్తే n మైనస్ 3కి ప్లస్ 1 యాడ్ చేస్తే n మైనస్ 2 C. ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏంటంటే R మైనస్ 2. సో R మైనస్ 2 అని ఇక్కడ రాసుకుంటారు. నెక్స్ట్ n మైనస్ 2 CR ప్లస్ ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని 1 టైం గా రాసుకుంటున్నాను. అంటే 1 ప్లస్ 1 ఫస్ట్ 1 టైం అంటే 1 మైనస్ 2 CR మైనస్ 1 ప్లస్ మళ్ళీ 1 టైం అంటే n మైనస్ 2 CR మైనస్ 1 ప్లస్ రిమైనింగ్ ఏముంది n మైనస్ 2 CR మైనస్ 2 ఉంది. ఇక్కడ ఈ రెండు కూడా చూడండి సేమ్ ఫార్ములాలో ఉన్నాయి NCR ప్లస్ NCR మైనస్ 1. కానీ ఇక్కడ n ప్లస్ ఏముందండి n మైనస్ 2. n మైనస్ 2కి ప్లస్ 1 చేస్తే n మైనస్ 1 C. ఈ రెండిట్లో పెద్దది R కాబట్టి R రాస్తున్నా. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా మనం అప్లై చేస్తే n మైనస్ 2కి ప్లస్ 1 చేస్తే n మైనస్ 1 C. ఈ రెండిట్లో పెద్దది R మైనస్ 1. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేయండి. NCR ప్లస్ NCR మైనస్ 1 n ప్లస్ 1 n మైనస్ 1కి ప్లస్ 1 చేస్తే n CR. ఇది ఫైనల్గా మనకు కావాల్సిన RHS. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒకసారి చూడండి. సింప్లిఫై 34C5 ప్లస్ సిగ్మా R ఈక్వల్స్ 0 to 4 38 మైనస్ R C4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ 34C5 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. 34C5 ప్లస్ సిగ్మా అంటే సమ్మేషన్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అప్లై చేయాలి R ప్లస్ లో 0 నుంచి 4 వరకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సమ్మేషన్ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 38 మైనస్ 0 38 C4. తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేయండి. 38 మైనస్ 1 37 C4. తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేయండి. 36 C4. 3 సబ్స్టిట్యూట్ చేయండి. 35 C4. లాస్ట్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 34 C4. ఇక్కడతో
స్టాప్ చేసేది, ఎందుకంటే 0 నుంచి 4 వరకు ఉంది కాబట్టి. అయితే ఫార్ములా అప్లై చేయాలంటే ఇక్కడ 34 ఉంది కాబట్టి ఇక్కడ n వాల్యూ, సో ఇక్కడ కూడా మనకి 34 ఉండాలి. అంటే ఇది లాస్ట్లో ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం రివర్స్లో రాసేసుకుందాము. 34 C5 యాస్టీస్గా రాసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని రివర్స్లో రాస్తున్నాను. సో 34 C4 నెక్స్ట్ 35 C4 ప్లస్ 36 C4 ప్లస్ 37 C4 ప్లస్ 38 C4 ఇలా రివర్స్లో రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటి ఆ ఫార్ములా అంటే NCR ప్లస్ NCR మైనస్ 1 ఈక్వల్స్ టు N ప్లస్ 1 CR. ప్రీవియస్ సమ్లో చేసిన ఫార్ములా ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా అప్లై చేస్తాము. సో ఏం చేయాలి, Nకి 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ R1లో ఏదైతే లార్జెస్ట్ వాల్యూ ఉంటుందో అది మనం తీసుకోవాలి. ఇది మనకి ట్రిక్. సో ఇప్పుడు 34 n ప్లస్ 1, 34 ప్లస్ 1 చేస్తే ఏమవుతుందంటే 35 C, ఈ రెండింటిలో పెద్దది అంటే 5 ప్లస్ ఇక్కడ నుంచి మనం యాజ్ టీజ్గా రాయండి 35 C4 ప్లస్ 36 C4 ప్లస్ 37 C4 ప్లస్ 38 C4. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా సేమ్ ఫార్ములా అప్లై చేస్తే 35 1 యాడ్ చేయండి 36 C, ఈ రెండింటిలో పెద్దది 5 ప్లస్ ఇక్కడ నుంచి మళ్ళీ యాజ్ టీజ్గా రాసేసుకోండి 36 C4 ప్లస్ 37 C4 ప్లస్ 38 C4. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి 36 సేమ్ ఫార్ములా మళ్ళీ అప్లై చేసుకుందాము. 36కి 1 యాడ్ చేస్తే 37 C, ఈ రెండింటిలో పెద్ద వాల్యూ 5 37 C5 ప్లస్ 37 C4 ప్లస్ 38 C4. మళ్ళీ దీనికి కూడా ఫార్ములా అప్లై చేస్తే 37 ప్లస్ 1 38 C5 ప్లస్ 38 C4. ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేస్తే 38 ప్లస్ 1 39 C, ఈ రెండింటిలో పెద్దది 5. సో ఇది మనకి ఫైనల్గా కావాల్సిన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8 ఒకసారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, in a class there are 30 students. If each student plays a chess game with each of the other student, then find the total number of chess games played by them. సో 30 స్టూడెంట్స్ ఒకరితో ఒకరు చెస్ గేమ్ ఆడుతున్నారు. సో అలాగా ఎన్ని చెస్ గేమ్స్ అనేది మనం ఫామ్ చేయగలం ఈ 30 స్టూడెంట్స్తో అని చెప్పి అడుగుతున్నారండి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గివెన్ టోటల్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు 30 స్టూడెంట్స్ ఉన్నారండి. ఒక చెస్ గేమ్ ఆడాలంటే ఎంతమంది ప్లేయర్స్ ఉండాలి, మనకి 2 ప్లేయర్స్ ఉండాలి. అంటే ఈ 30 స్టూడెంట్స్లో ఒక చెస్ గేమ్ మనం ఆడించాలంటే ఎంతమందిని మనం సెలెక్ట్ చేసుకోవాలి, స్టూడెంట్స్ని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 30 స్టూడెంట్స్ ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. కాబట్టి 30C2 వేస్గా మనం చెస్ గేమ్స్ అని ఆడించవచ్చు. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాయొచ్చు. The total number of required chess games played by them equals to 30C2 వేస్గా మనం చెస్ గేమ్స్ అనేది ఆడించవచ్చు. సో 30C2ని ఎలా రాసుకోవచ్చు అంటే 30 into 29 divided by 1 into 2. 2 1s are 2 15s are. So 15 29s are 435. So 435 గేమ్స్ అనేవి మనం ఈ 30 స్టూడెంట్స్తో ఆడించవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. Find the number of ways of selecting 3 vowels and 2 consonants from the letter of the word equation. ఈక్వేషన్ అనే వర్డ్ ఇచ్చి 3 vowels 2 consonants ని మనం 2 vowels 2 consonants ని ఎన్ని వేస్గా మనం సెలెక్ట్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారండి. సో అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వర్డ్ రాసేసుకోండి. గివెన్ వర్డ్ ఏంటంటే ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ అనే వర్డ్లో వొవెల్స్ ఉన్నాయి. వొవెల్స్ ఎన్ని ఉన్నాయో, కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. వొవెల్స్, ఇందులో వొవెల్స్ ఏంటండి, E1 U1 A1 I1 O. సో టోటల్గా ఎన్ని ఇచ్చాడు 5. మరి కాన్సోనెంట్స్ ఏంటి, కాన్సోనెంట్స్ Q1 T1 N, మొత్తం ఎన్ని ఇచ్చాడండి 3. సో టోటల్గా 8 లెటర్స్ ఇస్తే ఈ 8 లెటర్స్లో 5 అనేది వొవెల్స్ ఇచ్చాడు, 3 అనేవి కాన్సోనెంట్స్ ఇచ్చాడు. అయితే ఈ 5 వొవెల్స్లో మనం ఎన్ని వొవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలండి, 3 వొవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 5C3. మరి కాన్సోనెంట్స్ని 3 కాన్సోనెంట్స్లో 2 కాన్సోనెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే 3C2. సో ఫైనల్గా ద నెంబర్ ఆఫ్ వేస్ selecting 3 vowels and 2 consonants, 3 vowels and 2 consonants from 5 vowels
from 5 vowels and 3 consonants ఈక్వల్స్ టు ఎన్ని వేస్గా అరేంజ్ చేయొచ్చు అండి? 3 వోవెల్స్ని 5 వోవెల్స్లో నుంచి 5C 3 వేస్గా అరేంజ్ చేయొచ్చు ఇంటూ 3 కాన్సోనెంట్స్ నుంచి 2 కాన్సోనెంట్స్ని 3C2 వేస్గా అరేంజ్ చేయొచ్చు. 5C3ని 5C2గా రాయొచ్చు. 5C2 అంటే 10 అండి. మరి 3C2ని 3C1గా రాయొచ్చు అంటే 3. సో 3 into 10 నథింగ్ బట్ 30. సో 30 వేస్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు 3 వోవెల్స్ని 2 కాన్సోనెంట్స్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ విత్ 12 సైడ్స్. సో 12 సైడ్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి పాలిగాన్లో. సో ఇచ్చిన ఈ సైడ్స్ని n అని తీసుకుందాం. n ఈక్వల్స్ టు 12. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n మైనస్ 3/2. ఇది ఫార్ములా. n ఇంటూ n మైనస్ 3/2 ఫార్ములా డైరెక్ట్గా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. సో n ప్లస్లో 12 సబ్స్టిట్యూట్ చేస్తే 12 ఇంటూ 12 మైనస్ 3 నథింగ్ బట్ 9 డివైడెడ్ బై 2. 2 1s 2 6 9s నథింగ్ బట్ 54. సో టోటల్గా ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయండి మన దగ్గర? 54 డయాగ్నల్స్ ఉంటాయి ఇప్పుడు 12 సైడ్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఇఫ్ n పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 persons who are sitting adjacent to each other. సో మనకి ఒక రోలో n పర్సన్స్ ఉంటే ఆ n పర్సన్స్లో పక్క పక్కన కూర్చొని ఒక 2 persons సెలెక్ట్ చేయమంటున్నాడు. సో ఎన్ని వేస్గా సెలెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో దీనికి డైరెక్ట్గా ఫామ్లో అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒక 4 మెంబర్స్ తీసుకుందాం. ABCD ఒక 4 persons ఉన్నారు. ఈ 4 persons పక్క పక్కనే కూర్చున్నారు. ఈ పక్క పక్కన కూర్చొని ఈ 4 persons నుంచి మనం ఒక ఇద్దరిని మనం సెలెక్ట్ చేయాలి. సో ఈ ఏబిని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళందరూ పక్క పక్కన కూర్చున్నారు. వీళ్ళిద్దరిని నేను సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లేదు బీసీ చూడండి పక్క పక్కనే కూర్చున్నారు, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సిని డిని సెలెక్ట్ చేయొచ్చు, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయొచ్చు. ఎన్ని వేస్గా సెలెక్ట్ చేసాం మనం? 3 వేస్గా సెలెక్ట్ చేసాం. కానీ ఏసీ, బీడి, ఏడి లేకపోతే ఇక చూడండి బీడి ఇవి మనం సెలెక్ట్ చేయగలమా? సెలెక్ట్ చేయలేము, ఎందుకంటే ఏడి పక్క పక్కన కూర్చోట్లేదు, అలాగే బీడి కూడా పక్క పక్కన కూర్చోట్లేదు. సో పక్క పక్కన కూర్చొని ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలంటే ఏబి, బీసీ, సిడి ఇవి మాత్రమే మన దగ్గర ఉన్న పాసిబిలిటీ వేస్. సో టోటల్గా ఎన్ని వేస్గా మనం సెలెక్ట్ చేయొచ్చు అంటే 3 వేస్గా సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. 4 మెంబర్స్ పక్క పక్కన కూర్చున్నప్పుడు 3 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తాము. దీని మీనింగ్ 4 మైనస్ n వేస్. అలాగే n పర్సన్స్ కూర్చున్నప్పుడు మన 2 పర్సన్స్ని సెలెక్ట్ చేయాలంటే ఫార్ములా ఏమవుతుందండి? n మైనస్ 1. సో డైరెక్ట్గా మనం రాసివచ్చు ద నెంబర్ ఆఫ్ వేస్ can be selected 2 persons when n persons sitting in a row equals to n minus 1 ways. గా మనం సెలెక్ట్ చేయొచ్చు. చూసారు కదండి ఈ వీడియోలో ఉన్న సమ్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.